Hallelujah. Okay, let's turn to the Bible. Tonight I want to go a small subject. మొదటిగా మనము సామెతలు 28వ అధ్యాయము సామెతలు 28వ అధ్యాయము యవనస్తులు ముఖ్యంగా కానీ అందరూ సామెతలు బాగా చదవాలి. సామెతలు 28 5వ వచనాన్ని మనము చదువుకుందాము. 28:5. దుష్టులు న్యాయమెట్టిదనేది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. ఆమేన్. తర్వాత నెక్స్ట్ కీర్తనలు. కీర్తన 119వ కీర్తన. ఇదే కీర్తనలో అతిపెద్ద కీర్తన, అతిపెద్ద అధ్యాయము. బైబిల్ అంతట్లో అతిపెద్ద అధ్యాయం ఇదే 119 కీర్తన. 34వ వచనం. 119వ కీర్తన 34వ వచనం. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా హృదయముతో నేను దాని ప్రకారముగా నడుచుకుందును. ఇంగ్లీష్లో చదువుతున్నాను. గివ్ మీ అండర్స్టాండింగ్ అండ్ ఐ షల్ కీప్ దై లా, యా ఐ షల్ అబ్జర్వ్ ఇట్ విత్ మై హోల్ హార్ట్. గివ్ మీ అండర్స్టాండింగ్. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. బుద్ధి అనగా ఇక్కడ అండర్స్టాండింగ్, గ్రహింపు. బుద్ధి అనగా ఇక్కడ అండర్స్టాండింగ్, గ్రహింపునివ్వమంటున్నాడు. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు గ్రహింపును దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారముగా నడుచుకొందును. దేవుడు ఈ మాటలను కూడా దీవించును గాక. ఇంకొక లేఖనం చదువుదాం. ఇంకొక లేఖనం. అదే యోహాను సువార్త, మనందరికీ బాగా తెలుసు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను చూడలేడు అనే మాటకు అర్థం ఏంటిదంటే, ప్రవక్త అంటాడు అండర్స్టాండింగ్, గ్రహించడం, అర్థం చేసుకోవడం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును గ్రహించలేడని, అర్థం చేసుకోలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నన్ను దేవుడి మాటలను దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ముఖ్యంగా ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ రక్తం క్రిందికి వచ్చి మేము ప్రార్థిస్తున్నాం. చదవబడిన నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడు ప్రభువా. మాకు ఏదైతే ఇప్పుడు అవసరమో ఆ గ్రహింపు, అర్థం చేసుకొనుట, అది మాకు ఇప్పుడు దయచేయి. ఎందుకంటే ఆ గ్రహింపును, అర్థం చేసుకునే ఆ యొక్క కార్యము అది నీ పరిశుద్ధాత్మనే చేయాలి ప్రభువా. లార్డ్ జీసస్, అందుకే ఈ రోజున ప్రపంచంలో జరుగుతున్నవన్నీ కూడా, అది రాజకీయ పరంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఇలా డినామినేషన్ సంఘ శాఖల పరంగా కావచ్చు, ఇలా ప్రతిదీ మేము అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మాకు పరిశుద్ధాత్మ కావాలి ప్రభువా. మరి కీర్తనకారుడు
అంటున్నాడు, నాకు గ్రహింపునివ్వము, నీ ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించినట్లుగా, నేను నా పూర్ణ హృదయముతో దాన్ని పాటించినట్లుగా నాకు నీ గ్రహింపును నాకు ఇవ్వమంటున్నాడు. అదేవిధంగా ప్రభువా, మరి సొలొమోను రాజు సామెతలో కూడా ఏమని చెప్తున్నాడంటే, సామెతలు కూడా ప్రభువా క్లియర్గా మాకు చెప్తున్నది, దుష్టులకు గ్రహింపు ఉండదని చెప్పబడుతున్నది. దేవుని యొక్క తీర్పును గూర్చిన గ్రహింపు వాళ్ళకు ఉండదు, కానీ నీ పిల్లలు సమస్తాన్ని గ్రహిస్తారు ప్రభువా. ఓ మా కృప చూపించు మా పైన ఈరోజు ప్రభువా, మేము దాన్ని గ్రహించినట్లుగా మాకు సాయం చేయమని, సమస్తము అన్ని విషయాలను మేము గ్రహించాలి ప్రభువా, గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బీ సిట్ డౌన్. వస్తావా ఇక్కడ? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మరొక్కసారి నేను శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి జాగ్రత్తగా దేవుడు ఒక వాక్యమును మీరు చూడాలని నేను కోరుతున్నాను. ఈరోజు నేను కొన్ని విషయాలు మీ మధ్యలో మాట్లాడాలని ఆశిస్తున్నాను. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మరి బైబిల్లో ఇక్కడ మనం చదువుతున్నాము. ఏం చదువుతున్నామంటే, దుష్టులు దేవుని తీర్పును గ్రహించలేరు. కరెక్టేనా? 28వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటుందంటే, దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు. యాక్చువల్గా న్యాయము అనే మాట ఇంగ్లీష్లో మళ్ళీ జడ్జ్మెంట్ అని ఉంటుంది. జడ్జ్మెంట్ అంటే తీర్పు. తీర్పెట్టిదో గ్రహించలేరు. దుష్టులు తీర్పెట్టిదో గ్రహించలేరు. బట్ దే దట్ సీక్ ద లార్డ్ అండర్స్టాండింగ్ ఆల్ థింగ్స్. కానీ ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో లేదా వెతుకుతారో ఆశ్రయిస్తారో వారు సమస్తమును గ్రహించుదురు అన్నది ఇక్కడ. దీని మీద నేను కొద్దిసేపు మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ పాయింట్ మీద ముఖ్యంగా యెహోవాను ఆశ్రయించిన వారు, ప్రభువుని ఆశ్రయించిన వారు సమస్తమును గ్రహించగలుగుతారు, సమస్తమును గ్రహింపునిస్తాడు. ఫస్ట్ పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమని చెప్పాడు? ఒకడు క్రొత్తగా జన్మించితనే గాని వాడు దేవుని రాజ్యమును చూడలేడు అనే మాట ప్రవక్త బ్రెన్హామ్ గారు ఏమని చెప్పారంటే, చూడడం అంటే గ్రహించడం అని అన్నాడు ఆయన, అర్థమవడం అని అన్నాడు ఆయన. దేవుని రాజ్యము అర్థమవడం, దేవుని రాజ్యము గ్రహించడం, అదే చూడలేడని అర్థం. అక్కడ ఎప్పుడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకోలేడు. హల్లెలూయా. దేవుని రాజ్యం అతనికి అర్థం కాదు. ఎందుకంటే సమస్తాన్ని గ్రహించాలంటే ఆ వ్యక్తికి కొత్త జన్మ జరగాలి. సమస్తాన్ని గ్రహించాలంటే ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మ బాప్తిజమం జరగాలి. ఆమేనంటారా? ఎందుకంటే గ్రహింపునిచ్చేవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడే. ఎవరిస్తారు? పరిశుద్ధాత్ముడే గ్రహింపునిస్తాడు. వింటున్నారా అందరూ? పరిశుద్ధాత్మ మాత్రమే గ్రహింపునివ్వగలుగుతాడు. హల్లెలూయా. అందుకే దుష్టులు న్యాయం ఎట్టిదో వాళ్ళు చూడలేరు, తీర్పెట్టిదో వాళ్ళు చూడలేరు. ఉదాహరణ, నోవాహు దినాలు. ఎందుకంటే మన దినాలు నోవాహు దినాలతో పోల్చబడ్డాయిగా. చరిత్ర చెప్పుకోవడం వలన మనకు లాభం లేదు, కానీ చరిత్రయే మరలా పునరుత్తం అవుతూ ఉంటే, చరిత్రయే మరలా జరుగుతూ ఉంటే అది మనకు లాభం. అది కరెక్టేనా కాదా? చరిత్రలో జరిగిందే మరలా ఇప్పుడు జరుగుతున్నది. అది నోవాహు దినాలలో ఏదైతే జరిగినదో ఇప్పుడు మరలా మనిషి కుమారుని యొక్క రాకడ దినములలో, మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షత దినాలలో జరుగుతున్నదని మనకి యేసుక్రీస్తు స్పష్టంగా ఆయన లూకాసు వార్త 17వ అధ్యాయం 26 నుండి 30 వచనాలలో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుండి మరి 42 వచనాలలో క్లియర్గా చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఏది మనిషి కుమారుని దినాలు ఎట్లుంటాయి చివరి దినాలలో అనేది. నోవాహు దినాలలో ఎలాగైతే మనిషి కుమారుడు రాకడ జరిగిందో, మనిషి కుమారుడు ప్రత్యక్షపరచబడ్డాడో, అదేవిధంగా ఇప్పుడు మరలా
ఈ దినములో మనమున్న ఈ దినములలో కూడా మరలా మనిషి కుమారుడు ప్రత్యక్షపరచబడతాడు, మరలా మనిషి కుమారుడు బయలుపరచబడతాడు, మనిషి కుమారుడు రాకడం జరుగుతుంది, మనిషి కుమారుడు ప్రత్యక్షపరచబడతాడు. ఆ దినాలు ఉన్నట్టుగానే ఈ దినాలు ఉంటాయి అన్నాడు ఆయన. ఆ దినాల్లో వర్తమానం ఏంటిది అని మనం చూస్తే, వర్తమానము తీసుకొచ్చింది ఎవరంటే నోవాహు. నోవాహు ఎవరంటే ఆ కాలపు ప్రవక్త. ఇప్పుడు నోవాహు దినముల వలె ఉన్నవని ప్రభువు మన దినాల గురించి ఆయన ప్రవచించాడంటే, అంటే మన దినాలలో కూడా నోవాహు అంటే ఒక ప్రవక్త రావాలి. వచ్చాడు. ఆయన పేరే విలియం మ్యారియన్ బ్రెన్హామ్. అవర్ డేస్ నోవా, మన దినములలోని నోవాహు ఆయన. కరెక్టేనా? మన దినములలోని నోవా. ఎందుకంటే వాక్యం ఆయన దగ్గరికి వస్తుంది. నోవాహు దగ్గరికి ఆ కాలంలో వాక్యం వచ్చిందా రాలేదా? ఆ గడియ వాక్యము నోవాహు దగ్గరికి వచ్చింది. ఆమెనంటారా? ఇప్పుడు నోవాహు తీసుకొచ్చిన వర్తమానం ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కృపా వర్తమానం. బ్రదబానం ఏమంటాడంటే, నోవాహు లోకానికి తీసుకొచ్చిన వర్తమానము కృపా వర్తమానం. ఆ కృపా వర్తమానం ఏంటిదంటే ఓడ. అందుకే ప్రవక్త అంటాడు, ఓడ దేన్ని సూచిస్తుందంటే, ఓడ దేనికి గుర్తుగా ఉన్నదంటే యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తు ఎవరు అంటే కృప సత్య సంపూర్ణుడై ఉన్నాడు ఆయన. అర్థమైందా? మోషే ద్వారా ధర్మశాస్త్రము వస్తే కృప యేసుక్రీస్తు ద్వారా కలిగిందన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ధర్మశాస్త్రం మోషే వలన వస్తే అదే కృప యేసుక్రీస్తు వలన కలిగిందంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు నోవాహు ప్రకటించిన వర్తమానం ఏంటిదంటే కృపా వర్తమానం. యేసుక్రీస్తుని గూర్చి ప్రకటించాడు ఆయన. అదే ఓడలోనికి వచ్చుట. ఓడ ఎవరంటే యేసుక్రీస్తు. ఓడ ఎవరంటే వాక్యం. నోవాహు ఏం చెప్పాడు? ఓడలోనికి రండి, ఓడలోనికి రండి, వాక్యంలోనికి రండి, క్రీస్తులోనికి రండి. ఈ రోజుగా మనం చెప్పేది ఏంటిది? ఓడలోనికి రండి, క్రీస్తులోనికి రండి, వాక్యంలోనికి రండి. ఎందుకు? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటుంది? క్రీస్తు యేసు నందున్న వాడికి ఏ శిక్ష విధి లేదు. అదిగో ఓడలో ఉన్న వాడికి ఏ శిక్ష విధి లేదు. ఏ శిక్ష విధి రాలేదు అక్కడ. ఓడ బయట ఉన్న వాళ్ళకు శిక్ష వచ్చింది. ఓడ బయట ఉన్న వాళ్ళు అదిగో వాళ్ళు దేవుని ఉగ్రతలో జలప్రలయములో నాశనం అయిపోయారు, చనిపోయారు. దేవుని తీర్పు వాళ్ళపైకి వచ్చింది, దేవుని న్యాయం వాళ్ళపైకి వచ్చింది. కరెక్టేనా? దేవుని న్యాయం వాళ్ళపైకి వచ్చింది, దేవుని తీర్పు వాళ్ళపైకి వచ్చింది. కానీ ఓడలో ఉన్న వాళ్ళు భద్రతలో ఉన్నారు. వారు ఆ పాత ప్రపంచంలో నుండి పైకి కొనిపోబడి, ఎందుకంటే వర్షం పడతా ఉంటే ఓడ పైకి పోయింది కదా. వర్షం పడతా ఉంటే నీళ్లు భూమిపైన పెరుగుతూ ఉంటే ఓడ పైకి వెళ్ళిపోయింది కదా. హిమాలయ పర్వతాలను దాటుకొని పోయింది ఓడ. ఎందుకంటే ఎత్తైన పర్వతాలు కూడా ఆ సమయంలో మునిగిపోయాయి బైబిల్లా. భూమిపైన ఎత్తైన పర్వతాలు కూడా. ఆమేన్. సో ఇప్పుడు అది పైకి ఆ పాత ప్రపంచంలో నుండి ఆ వర్తమానం వాళ్ళను క్షేమంగా దేవుని ఉగ్రత నుండి కాపాడి, దేవుని తీర్పు నుండి కాపాడి, హల్లెలూయా, వాళ్ళు నేరుగా పైకి కొనిపోబడి మరలా శుద్ధీకరించబడిన జలప్రలయం ద్వారా, నీటి ద్వారా శుద్ధీకరించబడిన ప్రపంచంలోనికి వాళ్ళు దిగొచ్చారు. వాళ్ళు ప్రవక్త అంటాడు అది వధువుకి సాదృశ్యం. ఇప్పుడు వధువు కూడా ఆ విధంగానే ఇక్కడ నుండి పైకి కొనిపోబడి దేవుడు అగ్ని చేత ఈ భూమిని శుద్ధీకరించాక మరలా దేవుడు వధువుని కిందికి తీసుకురాబోతున్నాడు ఆయన. మొన్నదాకా నేను చెప్పాను 3 సివిలైజేషన్స్. మొట్టమొదటిగా అగ్రికల్చర్ సివిలైజేషన్, అదే దాని ఏమంటారు, వ్యవసాయ నాగరికత. వ్యవసాయ నాగరికతతో మొదలైంది మానవ జీవనం. తరువాత ఒక చక్రమును కనిపెట్టారు. అప్పుడు బండ్లు తయారడం మొదలైంది, దానికి మిషన్స్ తయారడం మొదలైంది. అర్థమవుతుందని అన్నది. చక్రం కనిపెట్టారు, అది బండ్లు తయారడం మొదలైంది, మిషన్స్ తయారడం మొదలైంది. అదే ఇండస్ట్రియలైజేషన్ సివిలైజేషన్ అంటే పారిశ్రామిక నాగరికత. ఈ పారిశ్రామిక నాగరికత తర్వాత అదిగో అక్కడ స్పేస్, అదే అంతరిక్ష నాగరికత ప్రారంభమైంది. నోవాహు దినాలలో దేవుడు భూమిని నాశనం చేయడానికి కారణంలో ఒక కారణం ఏంటో తెలుసా? అంతరిక్ష నాగరికత. అంతరిక్ష నాగరికత వలన దేవుడు నాశనం చేయాల్సి వచ్చింది. అది కూడా ఒక కారణం. ఎన్నో కారణాలు ఉన్నాయి, అందులో ఇది ఒక కారణం. ఆమెనంటారా?
మళ్ళీ ఇప్పుడు నోవా దినాల వలె మన దినాలు ఉంటాయంటే లవదిక సంకాలం ఎక్కడికి వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ. మీకు 2000 సంవత్సరాలు మొత్తం ప్రపంచంలో జరిగింది తెలుసా? మీకు చరిత్ర తెలుసా? మన చరిత్ర యేసుక్రీస్తు వచ్చిపోయిన తర్వాత ఎప్పుడండి సైన్స్ ప్రారంభమైంది? ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు సైన్స్ బాగా అభివృద్ధిలోనికి వచ్చింది, బాగా ఇండస్ట్రియల్ సివిలైజేషన్, అదే పారిశ్రామిక నాగరికత, పరిశ్రమ నాగరికత ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు వచ్చింది, బాగా అభివృద్ధి ఎప్పుడు పొందింది? మన లవదిక సంకాలంలోనే, గత 100-150 ఇయర్స్ నుండే కాదా? సైన్స్ చదువుకున్న వాళ్ళకి తెలుసు, గత 100-150 సంవత్సరాల నుండి, అవునా కాదా? ఇప్పుడు అది అంతరిక్ష నాగరికతకి వెళ్ళిపోయిందా? వినబడతలేదు నాకు. అంతరిక్ష నాగరికత, సెటిలైట్స్, స్పేస్, అవునా, రాకెట్స్, రాడర్స్ పోయినాయి. ఇప్పుడు అంతరిక్ష నాగరికత ఎప్పుడు జరిగింది? అంతకుముందు ఉన్నదా? 150 సంవత్సరాల క్రితం ఉందా? వినబడతలేదు నాకు. 150 సంవత్సరాల క్రితం ఉందా? 100 సంవత్సరాల క్రితం ఉందా ఇది? ఇప్పుడు లవదిక సంకాలంలో. ఎందుకు మనం ఎక్కడికి వచ్చినాం? ఇప్పుడు మళ్ళీ నోవా దినాలకు వచ్చినాం మనం. దేవుడు మరలా నోవా దినాల వలె ఉన్న దినాలలో ఈరోజు అందుకే దేవుడు ఒక ప్రవక్తను పంపి, నోవాహు లాంటి ప్రవక్తను పంపి, ఎందుకంటే నోవా ప్రవక్త వచ్చేసరికి, ఆయన వర్తమానం తీసుకొచ్చేసరికి ఏం జరుగుతుందంటే అది అంతరిక్ష నాగరికత. బ్రతమానం అంటాడు నోవాహు పైనుండి వర్షం పడుతుందని చెప్పాడు. హెబ్రీ 11వ అధ్యాయంలో నోవాహు దినాల గురించి పౌలు గారు రాస్తూ, నోవాహు అదువరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరింపబడిన వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకొని ఉంది బైబిల్లో. అదువరకు చూడని సంగతులు ఏంటి? అదువరకు చూడని సంగతులు పైనుండి వర్షం పడుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి 2000 సంవత్సరాలు పైనుండి వర్షం పడేది కాదు. ఆదాము మొదలుకొని నోవాహు చెప్పిన ప్రవచనము నెరవేరిపోయే వరకు పైనుండి వర్షం పడేది కాదు. మరి ఏ విధంగా పంటలు పండేవి? భూమిలో నుండి ఆవిరి పుట్టి భూమిని తడపడం ద్వారా పంటలు పండేవి. అప్పుడు అర్థమైందన్న చెప్పింది. కానీ నోవాహు ఎప్పుడైతే పైనుండి వర్షం పడుతుందని చెప్పాడో అప్పుడు వీళ్ళు రాడర్లు పంపించారట. రాకెట్స్, రాడర్స్ పంపించి మొత్తం ఆకాశం అంతా వెతికి అక్కడ ఒక్క చుక్క నీరు లేదని వచ్చి నోవాహుతో చెప్పారట. నోవాహు చెప్పిన వర్తమానాన్ని సైన్స్ ద్వారా తప్పని రుజువు చేశారు వాళ్ళు. సైన్స్ ద్వారా తప్పని. కానీ దేవుడు తన మాటను ఎన్నడూ తప్పిపోనీయడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నోవాహు దగ్గరకు వచ్చేవారు, నోవాహు ఇదిగో మేము రాడర్స్ ఆకాశంలోకి పంపించాము, అక్కడ ఒక్క చుక్క నీళ్ళు లేవని ఇదిగో మా యొక్క సైన్స్ పరికరాలు చెప్తా ఉన్నాయి, మేము చేసిన ఎక్స్పెరిమెంట్లు చెప్తా ఉన్నాయి అని అన్నప్పుడు నోవాహు ఒకటే అనేవాడు, ఆ సమయానికి అక్కడ నీళ్ళు వస్తాయి. మీరు వెతుకుతున్న నీళ్ళు ఇప్పుడు కనబడకపోవచ్చు, కానీ ఆ సమయానికి అది వస్తుంది అక్కడికి అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా ఆకాశంలో కొన్ని వేల సెటిలైట్లు ఉన్నాయి, ఆకాశంలో వేలాడుతున్నాయి. కరెక్టేనా? భూమి చుట్టూ, అంతేనా? వాళ్ళు మానవుడు చంద్రమండలం దాకా వెళ్ళగలిగాడు, చంద్రమండలం పైన అడుగు పెట్టగలిగాడు. వాళ్ళ యొక్క మిషన్లు ఇప్పుడు మార్స్ దాకా వెళ్ళినాయి, అవునా? కానీ ఒక్క దగ్గర కూడా వాళ్ళకి ఎక్కడ అగ్ని కనబడతలేదు. కానీ బైబిల్ అన్నది ఆకాశం నుండి అగ్ని కుమరించబడుతుంది. మనం కూడా సేమ్ నోవాహు చెప్పిన ఆన్సరే ఏంటిది? ఆ సమయానికి దేవుడు ఆకాశము నుండి అగ్నిని కురిపిస్తాడు. ఆయన అగ్ని గంధకాలు కురిపించబడతాయి. ఆ రోజున సొదొమ గొమొర్రా పట్టణాలు, వాటిని దేవుడు అగ్ని చేత నాశనం చేసేటప్పుడు ఎలాగైతే ఆకాశము నుండి అగ్ని గంధకాలు కుమరించాడో, ఇప్పుడు కూడా ఈ అన్య దేశాలన్నిటినీ, ఏంటి సొదొమ గొమొర్రా? అన్య దేశాలన్నిటిని, అన్య పట్టణాలు అన్య దేశాలన్నిటిని దేవుడు అగ్ని చేత కాల్చబోతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఎలా వస్తుంది అగ్ని? ఆకాశంలో అగ్ని లేదు కదా. వాళ్ళ రాడర్లు తిరుగుతున్నాయి అక్కడ, వాళ్ళ సెటిలైట్లు తిరుగుతున్నాయి అక్కడ, వాళ్ళ రాకెట్లు తిరుగుతున్నాయి అక్కడ, లేదు కదా. అంటే ఆ సమయానికి వస్తుంది అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. దేవుడు ఒక క్షణంలో సమస్తాన్ని మార్చేయగలడు ఆయన. అందుకే మనం గమనించాల్సింది ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలారా, నోవాహు దినాలలో నోవాహు ఉన్న సమయానికి, నోవాహు పంపబడిన సమయానికి, ఆ ప్రవక్తను దేవుడు కృపావర్తమానముతో పంపించిన సమయానికి
అదిగో అది అంతరిక్ష నాగరికత. ఇప్పుడు కూడా నోవాహు లాంటి ప్రవక్త విలియం బ్రెనమ్ దేవుడు ఆయనను పంపించేసరికి ప్రపంచం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నదంటే అంతరిక్ష నాగరికతలో ఉన్నది. మీకు అర్థమవుతుందని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆయన తీసుకొచ్చిన వర్తమానం ఏంటిదంటే కృపా వర్తమానం. క్రీస్తు ఓడెవరంటే క్రీస్తు, వాక్యం క్రీస్తు. వాక్యంలోనికి రండి, వాక్యంలోనికి రండి. ఈరోజు కూడా ప్రవక్త చెప్పింది ఏంటిది? విలియం బ్రెనమ్ గారు చెప్పింది వాక్యంలోనికి రండి. సంఘ శాఖలో కాదు, సంస్థాగత సంఘాలలో కాదు, లేదా ఏదో నా సంఘంలో ఉండడం కాదు. వాక్యంలోనికి రండి, వాక్యంలోనికి రండి. ఓ మా పాస్టర్ ఎట్లా చెప్తాడో తెలుసా, మా పాస్టర్ ఎంత గొప్పోడో తెలుసా, మా పాస్టర్ వీళ్ళని కడిగబడేస్తాడు, వాళ్ళని కడిగబడేస్తాడు. ఫస్ట్ మీ పాస్టర్ని కడగడానికి అగ్ని రెడీగా ఉంది. ఎందుకంటే కడిగేది వాక్యం, కడిగేది వాక్యం. వాక్యం అనే ఉదక స్నానము, వాక్యము నీరై ఉన్నది, పాస్టర్ కాదు, పాస్టర్ కాదు. అర్థమవుతుందా? వాక్యము అగ్ని అయి ఉన్నది. ఒక విశ్వాసిని కడిగబడేది వాక్యం అనే ఉదక స్నానము. ఒక విశ్వాసిని శుద్ధీకరణ చేసేది వాక్యం అనే అగ్ని. బైబిల్ ఏమంటుంది? నీ వాక్యము అగ్ని వంటిది కాదా? ఉందా బైబిల్? ఇర్మియా గ్రంథంలా నీ వాక్యం అగ్ని వంటిది కాదా? నీ వాక్యం సుత వంటిది కాదా? చూసినావా? వాక్యం అగ్ని అయి ఉన్నది. అమనంటారా? నేను చెప్పేది అర్థమవుతున్నదా? ఏలియా దినాలలో ఏలియా నోటిలో నుండి వాక్యం వచ్చినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది అక్కడ. అమేనంటారా? అర్థమైందని చెప్పింది. అలానే మరలా శ్రమల కాలంలో వధువు ఎత్తబడిన తర్వాత యూదుల దగ్గరికి రాబోతున్న ఇద్దరు ప్రవక్తలలో ఒక ప్రవక్త ఏలియా, వారి నోటిలో నుండి అగ్ని బయలువెళ్ళడం ఉంది బైబిల్లా. అగ్ని అంటే ఏంటిది? అనుతో అగ్ని బయటకు రావడం కాదు, అక్కడ వాక్యం. అర్థమవుతుందా నేను చెప్పింది? సో ఒక వ్యక్తిని శుద్ధీకరించేది ఏంటిదంటే వాక్యం. వాక్యమే ఉదక స్నానము, వాక్యమే వేరుపరచు జలము, వాక్యమే ఒక వ్యక్తిని కడగాల. అలానే వాక్యమే అగ్ని అయి ఉన్నది. ఆ వ్యక్తికి అగ్ని బాప్తిస్మం ద్వారా తనలో ఉన్నదంతా కూడా కడగబడాల. మా పాస్టర్ ఏంటో తెలుసా? మా పాస్టర్ కడిగిపడేస్తాడు ఈ పాస్టర్లందరినీ. అబ్బా, అంత పెద్ద పాస్టరా? అంత పెద్ద మునుగాడా? అంత పెద్ద మొగోడా? అన్నోళ్ళందరూ కనబడకుండా పోతాండు, అన్నోళ్ళందరూ కనబడకుండా పోతాండు. భూమి పైన కనబడరు తొందరలోనే, పుష్కమని పోతాడు మధ్యలో దేవుని అగ్ని వచ్చి. ఎప్పుడు పాస్టర్ని పోకూడదు మనం. వాక్యస్థానం వాక్యందే. దేవుడు వాడుకుంటాడు పాత్రగా పాస్టర్ని, దాన్ని గౌరవిస్తాం మనం. కానీ మన ప్రేమ, మన ఎఫెక్షన్స్, మన యొక్క ఎఫెక్షన్స్ని ఏమంటారు బ్రదర్? లవ్ అండ్ ఎఫెక్షన్స్, అనురాగములు, ప్రేమ, మన యొక్క దృష్టి ఎప్పుడు వాక్యం పైన ఉండాలి. పాస్టర్ని గౌరవించు, పాస్టర్కి ఇవ్వాల్సిన స్థానం పాస్టర్కి ఇవ్వు. కానీ నీ దృష్టి మాత్రం ఎప్పుడు, నీ ప్రేమ, నీ అనురాగాలు ఎప్పుడు కూడా వాక్యం పైన ఉంచమన్నాడు ప్రవక్త. గౌరవములని వర్తమానంలో చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు చాలామంది? తీసుకెళ్ళి పాస్టర్ని వాక్య స్థానంలో పెట్టేసి ఇక వీళ్ళ ప్రేమ, వీళ్ళ అనురాగాలు, వీళ్ళ దృష్టి అంతా పాస్టర్ 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 పాస్టర్. కొంతమంది ప్రాఫిట్ పైన పెడతారు, కొంతమంది ప్రవక్త పైన పెడతారు. ప్రవక్త ప్రవక్త ప్రవక్త. లేదు, మనకు ప్రవక్తను దేవుడు పంపించింది ఎందుకంటే యేసుక్రీస్తును బయలుపరచడానికి. ప్రవక్త వచ్చాడంటేనే యేసుక్రీస్తు బయలుపరచబడుతున్నాడు. కాదా? ప్రవక్త ఎవరు అంటే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినవాడు. ప్రవక్తలు ఎవరు అంటే క్రీస్తు ఆత్మ ఆ ప్రవక్తలలో బయలుపరచబడడానికి వచ్చింది. మొదటి పేతురు 1:10 వాళ్ళు ప్రవక్తలందరూ కలిగి ఉన్న ఆత్మ ఏంటిదట? పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ ఆత్మ క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నారు. అందుకే వాళ్ళ జీవితాలు మొత్తం క్రీస్తుని చూపించినాయా లేవా? యోసేపు ఉదాహరణ. యోసేపు జీవితం మొత్తం క్రీస్తా కాదా? సహోదరుల చేత ద్వేషించబడ్డాడు, తండ్రి చేత ప్రేమించబడ్డాడు. యేసుక్రీస్తు కూడా అంతే కదా. తన సహోదరులైన ఇజ్రాయెల్ చేత ద్వేషించబడ్డాడు, కానీ తండ్రి చేత ప్రేమించబడ్డాడు. అవునా కాదా? తనను అమ్మివేశారు యోసేపుని, రైట్? ఈయనను కూడా 30 నాణములకు ఇంచుమించు యోసేపు అమ్మివేయబడినట్లే యేసుక్రీస్తు కూడా 30 నాణములకు అమ్మివేయబడ్డా లేదా? 2 నాణాలకు. హల్లెలూయా.
వినబడతలేదు నాకు. అదిగో చెరసాలలో ఉన్నప్పుడు కుడి పక్కన దొంగ ఎలాగైతే యేసుక్రీస్తు కుడి పక్కన ఆ యొక్క సిలువని చెరసాలలో ఉన్నప్పుడు కుడి పక్కన దొంగ రక్షించబడ్డాడు, ఎడమ పక్కన దొంగ నశించిపోయాడు. యోసేపు కూడా చెరసాలలో ఉన్నప్పుడు పానదాయకుడు భక్ష్యదాయకుడు నశించిపోయాడు, పానదాయకుడు రక్షించబడ్డాడు. అదిగో సిలువ యొద్ద నుండి యేసుక్రీస్తు నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? ఫరో కుడిపార్శ్వానికి, ఫరో సింహాసనానికి. అలానే ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఆయన సిలువ యొద్ద నుండి నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? ఆయన దేవుడి కుడిపార్శ్వానికి. ఎవడైనాను ఫరో యొద్దకు రావాలి అంటే వారు యోసేపు ద్వారానే రావాలి. ఎవరైనాను తండ్రి యొద్దకు రావాలి అంటే వారు యేసుక్రీస్తు ద్వారానే రావాలి. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపుకు అక్కడ ఒక అన్యురాలు ఆసెనాతును అదిగో వివాహం చేసుకున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు కూడా అన్య జనులో నుండి ఈ 2000 సంవత్సరాలలో 7 సంఘకాలంలో ఉన్న వధువుని ఆయన వివాహం చేసుకుంటున్నాడు. ఆయన అవునా కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే ప్రవక్తలందరి జీవితాలలో క్రీస్తే బయలుపరచబడ్డాడు. ప్రవక్త వచ్చాడంటేనే క్రీస్తు శరీరధారే వచ్చాడని అర్థం. క్రీస్తు ఆ ప్రవక్తలో గుడారం దాల్చుకొని శరీరధారే వచ్చాడని అర్థం. లేకపోతే ఆ ప్రవక్త పలికితే అగ్ని ఎక్కడికి వెళ్ళి వస్తుంది? చెప్పండి నాకు. ఆ ప్రవక్త పలికితే ఆకాశంలో అగ్ని ఎట్లా వస్తుంది? ఆ ప్రవక్త పలికితే కప్పలు ఎట్లా కలుగుతాయి? 20 మూరలు ఎత్తున కప్పలు. ఎన్ని మూరలు? 20 మూరలు ఎత్తున కప్పలు ఇజ్రాయెల్ దేశం అంతా. ఆ ప్రవక్త పలికితే వడగన్లులాగా కురిపించబడతాయి. ఆ ప్రవక్త పలికితే సూర్యుడు 3.5 రోజులు కంప్లీట్గా కనబడకుండా దేశంలో ఆ దేశం మట్టుకు మాత్రమే కనబడకుండా ఎట్లా దృశ్యమైపోతాడు? ఎట్లా చీకటి కలుగుతుంది? కట్టిక చీకటి, చిమ్మని చీకటి, చిక్కని చీకటి అని ఉంది బైబిల్లా. కూర్చున్నట్టే ఉన్నాడు ఇక 3.5 రోజులు వాడు. ఎందుకంటే లేద్దామన్న వానికి ఏం కనబడతలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? హౌ కెన్ ఇట్ హ్యాపెన్స్? ఎలా జరుగుతుంది అదంతా? అక్కడ చేస్తున్నది ప్రవక్త కాదు, ప్రవక్తలో ఉన్న క్రీస్తు. క్రీస్తు ఆత్మ అతనిలో ఉంది కాబట్టి అతను పలికిన బడ జరుగుతూ ఉన్నది. ప్రవక్త వచ్చాడు అంటేనే క్రీస్తు ఆ ప్రవక్త గుడారములో మన దగ్గరకు వచ్చాడు. ప్రవక్త గుడారములో టెబర్నాకిల్ ఆఫ్ ద ప్రాఫెట్స్, ప్రవక్త గుడారములో క్రీస్తు మన దగ్గరకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మీకు సంతోషంగా లేదా? మనకు దేవుడు ఒక ప్రవక్తను పంపాడు అంటే. హల్లెలూయా. క్రీస్తు మరలా గుడారం దాల్చుకొని వచ్చాడా? విలియం బ్రెన్నామ్ అనే గుడారం దాల్చుకొని వచ్చాడా? విలియం బ్రెన్నామ్ శరీరం దాల్చుకొని వచ్చాడా? విలియం బ్రెన్నామ్ ఎవరు? కేవలం పాత్ర. కానీ ఆయనలో గుడారం దాల్చుకొని వచ్చింది ఎవరంటే సర్వశక్తి కలిగిన దేవుడు. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? విలియం బ్రెన్నామ్ని. పాత్రను ఆరాధిస్తలేం మనం, పాత్రను పూజిస్తలేం మనం. పాత్రను కాదు మనం పూజిస్తున్నది, పాత్రను కాదు మనం ఆరాధిస్తున్నది. ఆ పాత్రలో ప్రత్యక్షమైన యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తున్నాం, యేసుక్రీస్తుని మనం పూజిస్తా ఉన్నాం, యేసుక్రీస్తుని మనం కీర్తిస్తా ఉన్నాం. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు అదే యేసుక్రీస్తు విలియం బ్రెన్నామ్ తర్వాత ఎవరిలో కూడా దాల్చుకున్నాడు. ఎందుకంటే విలియం బ్రెన్నామ్ గారిని దేవుడు 65 దాకా వాడుకున్నాడు. 1960 దాకా, 1947 నుండి 1960 దాకా వాడుకున్నాడు ఆ గుడారాన్ని. బ్రెన్నామ్ టెబర్నాకిల్ని. అర్థమైందని అనే మాట. ఆ తర్వాత ఏ టెబర్నాకిల్ని దేవుడు వాడుకున్నాడు ఇప్పుడు ఆయన? ఏ టెబర్నాకిల్ని ఆయన 1966 నుండి వాడుకుంటా ఉన్నాడు ఇప్పుడు ఆయన? వధువు, పెళ్లి కుమార్తె. హల్లెలూయా. అనేక సభ్యులు కలిగిన క్రీస్తు శరీరము, అందులో ఇప్పుడు ఆయన గుడారం దాల్చుకొని, అంటే నీలో నాలో గుడారము దాల్చుకొని, ఇప్పుడు నీలో నాలో ఆయన గుడారములో ఉండి ఆయన ఇప్పుడు మనలో నుండి ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఆయన మనలో నుండి ఆయన తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా.
అదే ముద్రలో మొదటి వర్తమానం, దేవుడు సామాన్యతలో దాగుండి. సామాన్యత అంటే ఎవరు అనుకుంటున్నాం? మనమే. మనలాంటి సామాన్యులలో దాగుండి తరువాత దానిలో నుండి ఆయన తనను తాను బయలుపరుచుకొనుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే సామాన్యులైన సాధారణులైన మనలోనికి ఆయన వచ్చి ఇప్పుడు మనలో గుడారం దాల్చుకొని ఇప్పుడు మనలో నుండి దాని దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. ఆయన ఒక ప్రవక్త వచ్చాడు అంటేనే క్రీస్తు వచ్చాడని అర్థం. రంగంపైకి ఎవరు వచ్చారు? క్రీస్తు వచ్చాడని అర్థం. హల్లెలూయా. నోవాహు దినాలలో క్రీస్తు వచ్చాడు. ఎవరు గుడారంలో ఉన్నాడు? అక్కడ నోవాహు అనే గుడారంలా. లేకపోతే ఆయన పలికిన మాటకు వర్షం 2000 సంవత్సరాల నుండి భూమి సృజించిన కాడ నుండి ఎన్నడూ పడిన వర్షం ఎట్లా పడుతుంది? అది 2000 సంవత్సరాల నుండి భూమి సృజించబడిన కాడ నుండి పైనుండి పడని వర్షం ఎక్కడికి వెళ్ళబడుతుంది? నోవాహు చెప్పినప్పుడు, నోవాహు పలికినప్పుడు. అది ఏంటిది? అది నోవాహు కాదు. అక్కడ నోవాహులో ఉన్న క్రీస్తు, నోవాహులో ఉన్న దేవుడు శరీరధారయ్యాడు కాబట్టి ఆయన పలికినప్పుడు జరిగింది అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నోవాహు తీసుకొచ్చిన వర్తమానం కృపావర్తమానం. 120 సంవత్సరాల వాళ్ళ కృపావర్తమానం ప్రకటించబడింది. అంటే వాళ్ళు ఉగ్రత నుండి తప్పించుకొని, దేవుని న్యాయ తీర్పు నుండి తప్పించుకొని ఓడలోనికి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉంది. ఎందుకంటే ఓడ ద్వారాలు ఇంకా తెరవబడే ఉన్నాయి. అది ఎంత పెద్ద ద్వారాలంటే ఏనుగు బట్టి అంత ద్వారాలు. కానీ ఆ కాలంలో అదిగో దేవుని యొక్క తీర్పు, జడ్జ్మెంట్ దుష్టులకు అర్థం కాలేదు. 28:5 వచనం, సామెతలు 28:5 మనం చదివినాం కదా. దుష్టులకు తీర్పు ఎట్టిదో అర్థం కాదు. ఇప్పుడు కూడా అర్థం కావట్లే. మనం చెప్తా ఉన్నాం అందరికీ, కానీ ఎవరికైనా అర్థమవుతుందా? మనం ఏం చెప్తున్నాం? మా సంఘానికి రా, మా సంఘానికి రా, మేము సంఘాన్ని చీల్చి పక్కన సంఘం పెడతాం, మా సంఘాన్ని రా, మా పాస్టర్ ఇట్లా. అది కాదు. ఈ కాల వాక్యంలోనికి రా, ఈ గడియ వర్తమానంలోనికి రా, ఈ క్రీస్తులోనికి రా, ఈ ఓడలోనికి రా. ఎందుకు? క్రీస్తు యేసునందున్న వాడికి సంఘములో ఉన్నోడి కాదు రోయ్, సంఘాన్ని చీల్చి పక్కన సంఘం పెట్టినోని కాదు రోయ్. క్రీస్తులో ఉండాలా నువ్వు, వాక్యములో ఉండాలా నువ్వు. ఇందుకు క్రీస్తులోనికి నువ్వు ఎలా వెళ్ళగలవు? కొత్త జన్మ ద్వారా. ఎలా వెళ్ళగలవు చెప్పండి? వినబడతలేదు నాకు. కొత్త జన్మ ద్వారా. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడని, అర్థం చేసుకోలేడని, గ్రహించలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నా నేను. గ్రహింపు, అర్థమవడం, దేవుని రాజ్యం అర్థమవడం, రాబోయే తీర్పు అర్థమవడం, ఈ వాక్యం అంతా అర్థమవడం, అది ఎవరు చేయాలంటే పరిశుద్ధాత్మ చేయాలి. పరిశుద్ధాత్మనే గ్రహింపునిచ్చువాడు. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేయవాడను కూడా నేనే 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 అన్నాడా? ఎక్కడున్నది? యెషయా 43 అధ్యాయంలో ఉన్నది, 12వ వచనం అనుకుంటా. యెషయా 43:12 అనుకుంటా. ఏమంటున్నాడు అక్కడ? ప్రకటించువాడను నేనే, ప్రైజ్ ది లార్డ్, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేయవాడను కూడా నేనే. అందుకే ఈరోజు అన్ని కార్యాలు నీకు అర్థం కావాలంటే నీకు పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ బాప్సం పొందుకుంటేనే తప్ప, కొత్త జన్మ పొందుకుంటేనే తప్ప, కొత్త జన్మనే పరిశుద్ధాత్మ బాప్సం. పరిశుద్ధాత్మ బాప్సం ఈ కాల వర్తమానం. ఈ పరిశుద్ధాత్మ బాప్సం పొందుకుంటేనే తప్ప నువ్వు సమస్తమైన కార్యాలు గ్రహించలేవు. దుష్టులకు అటు దేవుడి రాజ్యము అర్థం కాదు, ఎందుకంటే కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యం అర్థమవుతుందని ప్రభు చెప్పిండు. ఇటు రాబోయే తీర్పు కూడా అర్థం కాదు వాళ్ళకు. ఇటు తీర్పు అర్థం కాదు, జడ్జ్మెంట్ అర్థం కాదు, తీర్పు అంటే ఏంటిదో వాళ్ళకి అర్థం కాదు. అదే సమయంలో వారికి దేవుని రాజ్యం కూడా అర్థం కాదు. కానీ యెహోవాను ఆశ్రయించువారు సమస్త కార్యములను గ్రహిస్తారు. వాళ్ళు సమస్తమైన కార్యాలు వాళ్ళకి అర్థమవుతాయి. వాళ్ళకి ఏమర్థమవుతుంది? తీర్పు అంటే ఏంటిదో అర్థమవుతుంది, కృప అంటే ఏంటిదో అర్థమవుతుంది,
కృప, తీర్పు. అర్థమైతుందా? దేవుని రాజ్యం, సాతాను రాజ్యం. ఇవన్నీ సాతాను రాజ్యాలు ఇవన్నీ. ఎందుకంటే యేసుక్రీస్తు మొదటి రాకల్లో ఆయనను శోధించడానికి అపవాది వచ్చినప్పుడు ఆ 3 శోధనలో ఒక శోధన ఏంటిది? ఈ లోక రాజ్యాలన్నిటిని, వాడి ప్రభుత్వాలన్నిటిని చూపించి ఇవన్నీ నావే, నేను ఎవరికి ఇవ్వకూడతానో నేను వాడికి ఇవ్వచ్చు అని అన్నాడా లేదా? నువ్వు నాకు సాష్టాంగ పడితే, నువ్వు నాకు ఆరాధన చేస్తే నేను నీకు ఇస్తానని అన్నాడా లేదా? అపవాదే చెప్పాడు ఇవన్నీ నావే అని. ఇవన్నీ ఈ లోక రాజ్యాలని వానివే. ఈరోజు మనకు అది అర్థమవుతుంది, దుష్టులకు అర్థం కాదు. దుష్టులకు అర్థం కాదు, దుష్టులకు అర్థం కాదు. ఈ లోక రాజ్యాలపైకి దేవుడు ఉగ్రత ఎలా రాబోతున్నది, దేవుని అగ్ని ఎలా వీళ్ళని కాల్చేయబోతున్నదో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థం కాదు. వింటున్నారా? దే కాంట్ అండర్స్టాండ్. వాళ్ళకి అర్థం కాదు. అది ఓన్లీ పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళకు మాత్రమే ఆ విషయాలు అర్థమవుతాయి. ఏమైనా అందుకే అంటున్నాడు ఇక్కడ, దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు. అంటే అర్థం చేసుకోలేరు. తీర్పెట్టిదో వాళ్ళు అర్థం చేసుకోలేరు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. ఇటు కృపను గ్రహిస్తారు, అటు తీర్పును గ్రహిస్తారు. ఇటు కృప వాళ్ళకి అర్థమవుతుంది, అటు తీర్పు వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైందా నేను చెప్పింది? కృప అర్థం కావాలా, తీర్పు అర్థం కావాలా, దేవుని రాజ్యము అర్థం కావాలా, సాతాను రాజ్యము అర్థం కావాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఈరోజు అది నీకు అర్థం కావాలంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అదే కీర్తనలు ఏమంటున్నాడు? నీ ధర్మశాస్త్రమును అనుసరించి జీవించినట్లుగా నాకు గ్రహింపునివ్వమంటున్నాడు ఆయన. అంటున్నాడా అక్కడ? నీ ధర్మశాస్త్రమును నేను అనుసరించి జీవించినట్లుగా, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. తెలుగులో బుద్ధి అని చేశారు, కానీ ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్, అవగాహన, అర్థం చేసుకొనుట. అదే బుద్ధి అనుకో. దాన్ని మనం బుద్ధి అని కూడా అనొచ్చు. బుద్ధి అంటే అర్థం ఏంటిది? అర్థమైందని అర్థం, గ్రహించడం అని అర్థం. కొన్నిసార్లు మనం ఏమంటాం తెలుసా? అరే నీకు బుద్ధి లేదారా అంటే దాని అర్థం గ్రహింపు లేదారా, నీకు అర్థం కాలేదారా, నీకు అర్థమవుతుందా అది? నీకు బుద్ధి లేదా అని మనం ఎందుకంటామంటే వాడికి ఇంకా గ్రహింపు రాలేదు కాబట్టి. అట్లా మోసపోయినవరా, బుద్ధి లేదారా నీకు అంటవా అనవా మనం? ప్రజలో హల్లెలూయా. ఇక్కడ బైబిల్ ఏమంటుంది? 34వ వచనంలో, కీర్తన 119:34లో, నీ ధర్మశాస్త్రమును అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. అప్పుడు నేను పూర్ణ హృదయముతో దాని ప్రకారముగా నేను నడుచుకొందును. అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ జ్ఞానముతో నీ ప్రభు అయిన దేవుణ్ణి ప్రేమించుటయే ప్రథమమైన ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ అని ప్రభు అన్నాడు. అన్నాడా? దీనికి మించింది ఇంకో ఆజ్ఞ లేదన్నాడు ఆయన. మొదటి ఆజ్ఞ ఏంటిది? ప్రథమమైన ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ ప్రభు అయిన దేవుణ్ణి ప్రేమించుట. రెండవ ఆజ్ఞ ఏమని చెప్పాడు ఆయన? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుట. హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నువ్వు పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించాలని, అనుసరించాలంటే నీకు ఇప్పుడు ఏం కావాలా? బుద్ధి కావాలా, నీకు గ్రహింపు కావాలా, నీకు అర్థమవుతుందా? బుద్ధి కావాలా, గ్రహింపు కావాలా, అర్థమవుట కావాలా. అది ఎవరు ఇస్తారు? అది పరిశుద్ధాత్మనే ఇస్తాడు. గ్రహింపునిచ్చేది పరిశుద్ధాత్మనే. ఎందుకు? ఏమన్నాడు అక్కడ? యేసుక్రీస్తు అన్నాడు కదా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుడి రాజ్యమును చూడలేడని. చూడలేడంటే అర్థము అర్థం చేసుకోలేడని, గ్రహించలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను నేను. సో గ్రహింపునిచ్చేవాడు ఎవరు అంటే కొత్త జన్మ పొందుకున్న వాళ్ళకు మాత్రమే. పరిశుద్ధాత్మ బాప్సం కొత్త జన్మ పొందుకున్న వాళ్ళకు మాత్రమే గ్రహింపు వస్తూ ఉంటుంది. అదే బుద్ధి రావడము, అదే బుద్ధి రావడం. హల్లెలూయా. అదే జ్ఞానోదయం జరగడం. బౌద్ధుడికి ఏదో చెట్టు కింద కూర్చుంటే జ్ఞానోదయం వచ్చిందంటారుగా, కరెక్టేనా? చరిత్ర అదే చెప్తుంది కదా. బౌద్ధుడు ఏదో చెట్టు కింద, ఏం చెట్టు అది? రావి చెట్టు, ఏ చెట్టు అది? బోధి చెట్టు. ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు అతనికి జ్ఞానోదయం అయిందని చరిత్ర చెప్తా ఉంది మనకు బౌద్ధుడి గురించి.
కానీ మనకు ఏ చెట్టు కింద కూర్చున్నా రాదు. ఏ షర్టు కింద ఏ డినామినేషన్ కింద కూర్చున్నా మనకు బుద్ధి జ్ఞానాలు రావు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తునందు గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తులో గుప్తములై ఉన్నవని పౌలు గారు రాశాడు. అవునా కాదా? అంటే యేసుక్రీస్తులో ఎవరిలోకైతే యేసుక్రీస్తు వస్తాడో, ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో, ఎవరిలోకైతే యేసుక్రీస్తు వస్తాడో వాళ్ళకు బుద్ధి జ్ఞానములు వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఇప్పుడు వాళ్ళలో ఉన్నాయి. వాళ్ళకు దేవుడు గ్రహింపునిస్తూ ఉంటాడు. అందుకే పౌలు గారు అంటాడు, యేసే క్రీస్తుని పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడునూ దాన్ని చెప్పలేడు. యూట్యూబ్లో ఫైటింగ్ ఏంటో తెలుసా? యేసు వేరు క్రీస్తు వేరు, యేసు వేరు క్రీస్తు వేరు. దేవుడు ముగ్గురు. క్రీస్తు అంటే పాత నిబంధనలో యెహోవా అండి. క్రీస్తు అంటే పాత నిబంధనలో యెహోవా. యెహోవా వేరు, యేసు వేరు. యెహోవారు, యేసు వేరు. ఫైటింగ్లు జరుగుతూ ఉన్నాయి, కొట్టుకుంటా ఉన్నారు అక్కడ. ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడును యేసే క్రీస్తని చెప్పలేడు అన్నాడు. పలకలేడు, అర్థం కాదు అన్నాడు ఆయన. అర్థం చేసుకోలేడు అన్నాడు ఆయన. పాత నిబంధనలో యెహోవా క్రీస్తే, కొత్త నిబంధనలో యేసు. పాత నిబంధనలో యెహోవా క్రీస్తే, కొత్త నిబంధనలో యేసు అని ఎవరు నమ్మగలరంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. గ్రహింపును ఆయననే ఇవ్వాలి. అక్కడ యేసే క్రీస్తు అని గ్రహించేటట్లు చేసేది ఆయన మాత్రమే, పరిశుద్ధాత్మ మాత్రమే. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. బుద్ధి జ్ఞానములు ఆయనే ఇవ్వాలి. అందుకే ఈరోజు గ్రహింపు, అన్ని విషయాలలో గ్రహింపు, సంపూర్ణమైన హృదయముతో ఆయన వాక్యాన్ని అనుసరించుట. యేసంటాడు యోహాను సువార్త 14:15 అంటాడు ఆయన. యోహాను సువార్త 14:15 నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. వింటున్నారా? నువ్వేం చేయాలి? పూర్ణ హృదయంతో ప్రేమించాలి. పూర్ణ హృదయంతో ఎప్పుడు ప్రేమించగలుగుతావు? అదిగో నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిజమం నీకు వచ్చినప్పుడు, కొత్త జన్మ నీకు జరిగినప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిజమం, పరిశుద్ధాత్మతో నింపుదల నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు పూర్ణ హృదయంతో ప్రభుని ప్రేమించగలుగుతావు. ఆయనను ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలను పాటించగలుగుతావు. నా ఆజ్ఞలు అవి సులువైనవి అన్నాడు ఆయన. అవునా? నా కాడి సులువైనవి, అది బరువైనది కాదు, అది చాలా సులువైనది అన్నాడు ఆయన. ఈరోజు చాలామందికి ఆజ్ఞలు పాటించాలంటే చాలా కష్టమైపోతుంది. చాలా కష్టమైపోతాను. చాలా పాటించాలి ఈ ఆజ్ఞను, పాటించాలి ఈ ఆజ్ఞను. వాళ్ళకి ఎందుకంత కష్టమవుతున్నది? వాళ్ళకు సులువుగాని ప్రభు చెప్పిండుగా, కాడి సులువు అన్నాడుగా. నా కాడి సులువైనది అన్నాడు, బరువు లేనిది అన్నాడు. మరి వీళ్ళకి ఎందుకు అంత బరువు అవుతుంది? మోయలేని బరువు అంతా, మోయలేనంత బరువుగా ఎందుకు ఉంటుంది వీళ్ళకు వాక్యం? ఎందుకు వీళ్ళకి ఆజ్ఞ అంత మోయలేని బరువుగా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళకి ఇంకా పరిశుద్ధాత్మ రాలేదు. వాళ్ళకు పరిశుద్ధాత్మ బాప్సం పొందుకుంటే, పరిశుద్ధాత్మ బాప్సం పొందుకుంటే, పరిశుద్ధాత్మతో నింపబడితే, వింటున్నారా? నీకు ఇవన్నీ కూడా చాలా సులువుగా ఉంటాయి పిల్లలారా. ఓకే, ఇప్పుడు నేను ప్రవక్త చెప్పిన మెసేజ్లో ఒక పాయింట్ చదువుతాను. రెడీగా ఉన్నారా? ఇది ఆల్రెడీ మన సికింద్రాబాద్ బిలీవర్స్ దాంట్లో పెట్టాను. దీన్ని నేను దీంట్లో కూడా పెడతాను. ఓకే, చూడండి. మెసేజ్ పేరు దయ్యపు శక్తి, పవర్ ఆఫ్ డెవిల్. దయ్యపు శక్తి 1955 10వ నెల 5వ తారీఖున చెప్పాడు ఆయన. అక్టోబర్ ఇదే నెల 5వ తారీఖున చెప్పాడు. యేసు చెప్పాను, ఒక మనిషి తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును గూర్చి అవగాహన కలిగి ఉండడు. ఏం కలిగి ఉండడు? మీకు ఇంకోటి కూడా చెప్తా. దేవుని రాజ్యం ఏంటో కాదు, ఈ వాక్యమే. ఇది ఇప్పుడు విత్తన రూపంలో ఉంది. దేవుని రాజ్యం ఏ రూపంలో ఉంది? విత్తన రూపంలో, వాక్య రూపంలో ఉన్నది. ఈ విత్తనమే ఒకరోజు మెటీరియల్, పదార్థం కాబోతా ఉన్నది. ఇప్పుడు దేవుడు భూమి ఆకాశములు కలుగును గాక అని ఆయన నోటి నుండి పలికాడు. ఆయన పలికినప్పుడు అది విత్తనం. ఆయన పలికినప్పుడు అది మాట, విత్తనం. తర్వాత ఏమైంది? అది భూమి ఆకాశాలు కలిగినాయి, తయారైనాయి, సృజించబడ్డాయి. మెటీరియల్, పదార్థమైంది. అక్కడ వాక్యం పదార్థమైంది.
మీకు ఏమైనా అర్థమవుతుందా? సో అందుకే ఇప్పుడు దేవుని రాజ్యం ఎక్కడో లేదు, ఇప్పుడు వాక్య రూపంలో ఉంది. త్వరలోనే పదార్థం కాబోతా ఉన్నది వెయ్యన పరిపాలన. ఇజ్ ఇట్ రైట్? సో ఇప్పుడు మనం ఏదైతే నమ్ముతున్నామో వాక్యాన్ని, అది త్వరలోనే దేవుడు ఏం చేయబోతున్నాడంటే దాన్ని పదార్థముగా మార్చబోతున్నాడు ఆయన. ఇప్పుడు విత్తన రూపంలో ఉన్నదంతా ఆమేనంటారా? సో దేవుని రాజ్యం ఇప్పుడు విత్తన రూపంలో ఉంది. దేవుని రాజ్యం ఇప్పుడు విత్తన రూపంలో ఉంది, వాక్య రూపంలో ఉంది. దాన్ని మనం ఇప్పుడు నమ్ముతున్నాం. దాన్ని ఇప్పుడు మన హృదయం అనే నేలలో ఆ విత్తనము పడున్నట్లుగా అనుమతిస్తున్నాం. దున్నబడిన నేల, గుర్తుందా కదా? దున్నబడిన నేల, రాళ్ళు రప్పలు లేని నేల, రాళ్ళు రప్పలు లేవు, ముళ్ళ తుప్పలు లేవు, అది మంచి నేల, దున్నబడింది అది. ఆమేన్. అందులో ఇప్పుడు వాక్యం పడతా ఉన్నది. ఇప్పుడు త్వరలో ఇది దేవుని రాజ్యంగా మారబోతున్నది. ఆమేన్. హల్లెలూయా. ఒక మనిషి తిరిగి జన్మించేదని కానీ దేవుని రాజ్యం గురించి అవగాహన కలిగి ఉన్నాడు. నువ్వు తిరిగి జన్మించే వరకు అక్కడ అవగాహన చేసుకున్నకు ఏ పద్ధతియూ లేదు. క్లియర్గా చెప్తున్నాడు. ఒక మనిషి తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యం గురించి అవగాహన కలిగి ఉండడు. యేసు అదే చెప్పాడు, ప్రవక్త అదే చెప్తున్నాడు. నువ్వు తిరిగి జన్మించు వరకు, అంటే పరిశుద్ధాత్మ భావం పొందుకునే వరకు అక్కడ అవగాహన చేసుకున్నకు ఏ పద్ధతియూ లేదు. మా పాస్టర్ చెప్తాడండి దేవుని రాజ్యం గురించి, ఏ పద్ధతి లేదని ఇక్కడ చెప్తాడు. నువ్వు ఏ చర్చికి పోతే ఏం అర్థమవుతుంది నీకు? ఏ సంఘానికి కప్పగంతులు ఎత్తే ఏం అర్థమవుతుంది నీకు? దేవుని రాజ్యం కప్పగంతులు ఎత్తే అర్థం కాదు. ఎందుకంటే పద్ధతిగా వేరే పద్ధతి లేదు, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే. కరెక్టేనా కాదా? అందుకే అంటున్నాడు, నువ్వు తిరుగు జన్మించే వరకు అక్కడ అవగాహన చేసుకోవడానికి ఏ పద్ధతి లేదు. మరి అప్పుడు దేవుడే నీకు తనను తాను బయలుపరుచుకొనును. దేవుడే నీకు తనను తాను బయలుపరుచుకొనును. మరి అప్పుడు మరణములో నుండి జీవంలోనికి దాటున్నావని అలా నీవు ఎరుగుదువు. ఏలయనగా పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఏ మనిషి యేసును క్రీస్తుగా పిలవలేడు. చూసారా? యేసు క్రీస్తుని నువ్వెన్నడను ఎరుగుండు ఒకే మార్గం. ఎప్పుడనగా ఆయనే పునరుద్ధానుడైన ప్రభువైన యేసని అలా పరిశుద్ధాత్మ నీకు వ్యక్తిగతముగా సాక్ష్యం ఇచ్చును. ఏ రకమైన సూచనలు, ఏ రకమైన అద్భుతములు ఆయన ఏమి చేయనో అనే ఏది కాదు. దేవునితో నీకు వ్యక్తిగత అనుభవం కలుగునంత వరకు అది నువ్వు ఎన్నడూ ఎరగవు. దేవునితో నీకు వ్యక్తిగత అనుభవం కలిగి ఉన్నంత వరకు అది నువ్వు ఎన్నడూ ఎరగవు. నువ్వు అందువు సరే కానీ నేను అది నమ్ముచున్నాను, ఏలయనగా ఆ బైబిల్ అలా చెప్పాను, మంచిది, అది మంచిదే, ఆ బైబిల్ అది నిజము, అది దాన్ని ఎరుగును, సరే. ఆ బోధకుడు అలా చెప్పాను, బహుశా అతడు దానిని ఎరుగును. అమ్మ అలా చెప్పాను, ఆమె అది ఎరుగును. అయితే దాని గురించి నీకు అది బయలుపరచబడినంత వరకు నువ్వు అది ఎన్నడూ ఎరిగి ఉండవు. నువ్వు ఇలా అన్నావు అనుకో, మా అమ్మ చెప్పిందండి అందుకే నేను నమ్ముతానా? మీ అమ్మ ఎరుగున్నది అందుకే చెప్పింది. ఒకవేళ సండే స్కూల్ టీచర్ చెప్పాడు, ఒకవేళ పాస్టర్ చెప్పాడు అందుకే నేను నమ్ముతున్నా. కరెక్టే, వాళ్ళు ఎరుగున్నారు కాబట్టి చెప్పారు. కానీ నువ్వు వ్యక్తిగతంగా తెలుసుకునేంత వరకు, హల్లెలూయా, పరిశుద్ధాత్మ చేత వ్యక్తిగతముగా అది నీకు బయలుపరచబడినంత వరకు నువ్వు అది ఎన్నడూ ఎరిగి ఉండవు. మరి అప్పుడు అది అంగీకరించడం ద్వారా రెండవసారి తిరిగి జన్మించి యేసుక్రీస్తునందు ఒక నూతన సృష్టిగా నువ్వు అవుదువు. రెండవసారి తిరిగి జన్మించడం ద్వారా. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకో కొటేషన్ కూడా చదువుతాను నేను, ఇది చదివేసి ముగిస్తాను. ఇది 1965 ఆగస్టు 22 ఉదయం చెప్పాడు. క్రీస్తు తన సొంత వాక్యమునందు బయలుపరచబడెను. వర్తమానం పేరు క్రీస్తు తన సొంత వాక్యమునందు బయలుపరచబడెను. 1965 8వ నెల 22వ తారీఖు ఉదయం చెప్పాడు. 159 పారాగ్రాఫ్. లవోదిక యుగములో ప్రజలు ఏమిటి? దిగంబరులుగా ఉన్నారు. వారు దిగంబరులుగా ఉన్నారా? గ్రుడ్డివారు.
ఒక గుడ్డివాడికి వెలుగు ఏ మంచి చేస్తుంది? ఒక గుడ్డివాడికి వెలుగు ఏ మంచి చేస్తుంది? కరెక్టేగా, లైట్ ఉంటుంది, లైట్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు గుడ్డోడు ఇక్కడ కూర్చున్నాడు అనుకో, సడన్గా మనకు పవర్ పోయింది, లైట్ పోయింది, వాడికి ఏమైనా తేడా కనబడుతుందా? చెప్పాలి నాకు. ప్రవక్త అంటున్నాడు, ఒక గుడ్డివాడికి వెలుగు ఏ మంచి చేస్తుంది? గుడ్డివాడికి దారి చూపినట్లయితే వారిద్దరు గుంటలో పడతారు. దిగంబరులు, గుడ్డివారు, అది వారికి తెలియదు. వారి ఆత్మ సంబంధమైన గ్రహింపును, వారి మానసిక వివేచనను సైతము వారు కోల్పోయారు. ఇప్పుడున్న జనులు ఎట్లున్నారో తెలుసా? ఆత్మ సంబంధమైన గ్రహింపును, వారి మానసిక వివేచనలు సైతము వారు కోల్పోయారు. చూడండి, బింకములాడువారు, అహంకారులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, సజ్జన ద్వేషులు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. ప్రత్యక్షత శక్తి, దాని వారు కనీసం నమ్మను కూడా నమ్మరు. ప్రత్యక్షత శక్తి, రెవల్యూషన్, ద పవర్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షత శక్తి, దాని వారు కనీసం నమ్మరు. చూడండి, ప్రవక్తలను కార్యములు వారు నమ్మరు, వారు దాని యందు విశ్వాసం ఉంచరు. మలాకి 4 వారు ఒక సంస్థని, ఒక నిర్ణీతమైన సంఘం అని అనుకుంటారు. మలాకి 4 వాగ్దానం ఉంది కదా, ఆ వాగ్దానం అదొక సంస్థ, అదొక నిర్ణీతమైన సంఘం, అంటే సంఘశాఖ అని అనుకుంటారు. మలాకి 4 వాగ్దానం చేయబడిందిగా ఏలియా వస్తాడని, దాని గురించి. కానీ ప్రవక్త అంటున్నాడు, ఆయన మొదటిసారిగా వచ్చినప్పుడు ఆయన ఒక మనిషి ఉండేను. ఏది? ఏలియా, తీసిపుడైన ఏలియా. ఆయన రెండోసారి వచ్చినప్పుడు 2 పాళ్ళతో ఆయన ఒక మనిషి ఉండెను, ఎలీషా, 2 పాళ్ళు. ఆయన బాప్తిసమిచ్చి యోహాను రూపంలో వచ్చినప్పుడు ఆయన ఒక మనిషి ఉండెను. చివరి దినములలో సాయంకాలపు వెలుగులు ప్రకాశించుట ఆరంభమైనప్పుడు కళ్ళు తెరవబడతాయి. మరి నువ్వు ఎటు వెళ్తావో చూస్తావు. అప్పుడు పాదము ఆ మీద నిలబడినదై, శరీరం ఇదివరకు రూపించబడినదై కదులుచు పరిశుద్ధాత్మ ద్వారా నడుస్తుంది. ఏమిటి? ప్రవక్తల మీద కదిలాడిన ఆయనే బైబుల్ని రాసున్నాడు. అదే పరిశుద్ధాత్మతో నింపబడిన శరీరంలో కదులుచున్నాడు. ప్రతి సంస్థ నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి భాష నుండి, ప్రతి ప్రజల నుండి పరిశుద్ధాత్మతో బయటికి కదులుతున్నాడు. పరిశుద్ధాత్మనే ఈరోజు మనల్ని సంస్థలోని బయట తీసుకొచ్చింది, జాతిలోని బయట తీసుకొచ్చింది. ప్రతి జాతి నుండి, ప్రతి భాష నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ప్రతి సంస్థలో నుండి పరిశుద్ధాత్మతో మనం బయటికి పిలువబడుతున్నాం. ఇప్పుడు బయటికి కదులుతున్నాం. మనం పరిశుద్ధాత్మనే మనం బయటికి తీసుకొచ్చింది ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైంది అందరికీ? సో అదే ప్రవక్త ఏమంటున్నాడంటే, గ్రహింపు, అండర్స్టాండింగ్, అది ఎవరికి వస్తుంది అంటే కేవలము పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళకు. ఏం గ్రహింపు? సమస్తమును గ్రహించుదురు. చదివినాం కదా అక్కడ మనము, సమస్తమును గ్రహించుదురు. యెహోవాను ఆశ్రయించిన వారు సమస్తమును గ్రహిస్తారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి అన్నీ అర్థమవుతా ఉంటాయి. అన్నీ, రాజకీయాలు అర్థమవుతాయి, ప్రభుత్వాలు, దేశాలు, రాజకీయాలు, మతములు అర్థమవుతాయి. మతాలు, హిందూ మతం, క్రైస్తవ మతం, ముస్లిం మతం, బౌద్ధ మతం, అన్ని మతాలు, అందులో క్రైస్తవ మతంలోని సంఘ శాఖలు, సంస్థాగత సంఘాలు, డినామినేషన్స్, ఆర్గనైజేషన్స్ అర్థమవుతా ఉంటుంది. మీకు అర్థమవుతుందని అన్నది? ఇటు మతం అర్థమవుతూ ఉంటుంది, అటు రాజకీయం అర్థమవుతూ ఉంటుంది, ఇటు 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 ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వరల్డ్ ఎకానమీ ఏం జరుగుతుందో అర్థమవుతూ ఉంటుంది. అన్ని వీళ్ళకు గ్రహింపు వస్తూ ఉంటుంది. వీళ్ళకు గ్రహింపు, సమస్త కార్యాలు. అదే దుస్తులకైతే కనీసము తీర్పును గురించిన గ్రహింపు కూడా రాదు వాళ్ళకి ఇవన్నీ చెప్పడం పక్కబెట్టండి. మతాలు, రాజకీయాలు ఇవన్నీ మనం బైబిల్లో నుండి తీసి చూపించి, ఇగో ఇది ఇట్లా బ్రదర్, ఇది ఇట్లా బ్రదర్ అనుకో, వాడికి ఏం అర్థం కాదు. సరే, అర్థం కాకపోతే అర్థం కాదు, కనీసం తీర్పు అని అర్థమవుతుందా అంటే అది కూడా అర్థం కాదు. ఆకాశము నుండి అగ్ని పడుతుందా? నువ్వు ఏ కాలంలో ఉన్నావు? నీకు సైన్స్ తెలియదా? నువ్వు చదువుకోలేదా? ఏం చదివినావు నువ్వు?
మీరంతా చదువురాని వాళ్ళు, మీరంతా ఆకాశం నుండి అట్లే అగ్ని ఎట్లా వస్తుంది బ్రదర్? ఆకాశంలో కానీ సెటిలైట్లు ఉండగా, ఆకాశంలో అవన్నీ ర్యాడర్లు ఉండగా, ఆకాశంలో అవన్నీ ఉండగా, అక్కడ అసలు సైన్స్ ఎప్పుడో చెప్పింది అక్కడ ఆకాశంలో అగ్ని లేదని. వాడు తీర్పును గూర్చిన గ్రహింపు కూడా వాడికి రాదు. న్యాయమెట్టిదో కూడా వాడు గ్రహించలేడు, వాడు తీర్పెట్టిదో కూడా వాడు గ్రహించలేడు. వాడు దే కాంట్ ఈవెన్ అండర్స్టాండ్ ద జడ్జ్మెంట్. నువ్వెంత చెప్పు జడ్జ్మెంట్ గురించి, బ్రదర్ నీ ఇష్టం, ఈ వర్తమానం నమ్మకపోతే సస్తావు, పోతావు, నరకంలో పడతావు అని ఎంత చెప్పు. దుష్టులు బైబిల్ ఉంటుంది, దుష్టులు ఈవిల్, దుష్టులు గ్రహింపరు న్యాయం ఎట్టిది అనేది, గ్రహింపరు జడ్జిమెంట్ ఎట్లాంటిది అనేది, తీర్పు అనేది. కానీ అదే దేవుని ఆశ్రయించిన వారు, తిరిగి జన్మించబడిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, వాళ్ళు సమస్తాన్ని గ్రహిస్తూ ఉంటారు. అన్నీ వాళ్ళ గ్రహింపు వస్తూ ఉంటుంది. మీకు అర్థమైందా? ఈ వర్తమానానికి దుస్తులకు తేడా ఏంటిదో, ఈ వర్తమానంలో ఉన్న వధువుకి లోకంలో ఉన్న దుస్తులకు, దుస్తులు అంటే ఒకటి హిందువులు, ముస్లింలు, వీళ్ళు కాదు, క్రైస్తవులు కూడా, ఈ డినామినేషన్స్ అన్నీ. అర్థమైందని అన్నది? దుస్తులంటే వీళ్ళందరూ వస్తారు, వాళ్ళకి ఎవ్వరికి ఇది అర్థం కాదు. ఇప్పుడు పోయి డినామినేషన్ అని చెప్పు దీని గురించి, ఆకాశం నుండి అగ్ని పడబోతుందంటే ఎవరికా ఏం మాట్లాడతానా? ఓ రోమన్ క్యాథలిక్ కోడికి వెళ్ళి చెప్పు, ఓ రోమన్ క్యాథలిక్ కోడికి వెళ్ళి చెప్పు, వాళ్ళకి ఎక్కదు. నువ్వెంత చెప్పినా వాళ్ళకి ఎక్కదు, నువ్వెంత బోధించినా వాళ్ళకి ఎక్కదు, అర్థం కాదు వాళ్ళకు. ఎందుకంటే బైబిల్ చెప్తాను, అక్కడ సామెతలో రాయబడింది, అక్కడ దుష్టులు ఏంటిదట, వాళ్ళు న్యాయమెట్టితో గ్రహించరు, వాళ్ళు తీర్పెట్టితో గ్రహించలేరు వాళ్ళు. కానీ దేవుని ఆశ్రయించిన వారికి మాత్రం సమస్తము గ్రహిస్తారు వాళ్ళు. ఈరోజు మనం ఎంత ధన్యులం, అన్నిటినీ మనం చూడగలుగుతాం. ఎవ్రీథింగ్ అంటే చూడగలడం అంటే అర్థం గ్రహించగలడం, అన్నిటినీ గ్రహించగలుగుతాను మనం. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. నీ తెలుసా నోవాహు అన్నిటినీ గ్రహించాడని? అప్పుడున్న ప్రపంచంలో ఆయన మొత్తం గ్రహించాడు. ఆయనకు అంతరిక్ష సైన్స్ కూడా అర్థమైపోయింది, ఏంటిది అది ఎట్లా ఫీల్ అవుతుందో కూడా తెలుసు ఆయనకు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పెళ్లి కుమార్తెగా, క్రీస్తు భార్యగా మనం ఎంత ధన్యులమంటే, ఎన్నుకోబడిన ప్రజలుగా మనం ఎంత ధన్యులమంటే, ఇవన్నీ మనం గ్రహించగలుగుతున్నాం, ఇతరులు గ్రహించలేరు. ఈ గ్రహింపు పరిశుద్ధాత్మ ద్వారా వచ్చి దేవుని రాజ్యమును కూడా మనం గ్రహిస్తాం ఇప్పుడు. ఎందుకంటే దేవుని రాజ్యమును మీరు చూడలేడు అన్నాడు. చూడలేడు అంటే గ్రహించడం. తిరిగి జన్మించడం ద్వారా దేవుని రాజ్యాన్ని చూడగలుగుతాం, గ్రహించగలుగుతాం మనం. ఆ దేవుని రాజ్యం మర్మములు, దేవుని రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. ఇప్పుడు ఇవి బయటోడు చెప్తే ఏమైనా అర్థమవుతా దేవుని రాజ్య మర్మాలు? అందుకే నేను చెప్పానుగా, యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు విని అందరూ ఆయన వ్యవసాయం నేర్పుతాడు అని మాకు తెలియదు అన్నట్టు మాట్లాడిన్లు. ఇప్పుడు కూడా అట్లనే మాట్లాడుతున్నారు. ఆయన వ్యవసాయం ఎట్లా చేయాలో నేర్పుతున్నాడు. ఆయన వ్యవసాయం నేర్పుతాడు. అక్కడ వ్యవసాయం ఎట్లా చేయాలో నేర్పుతున్నాడు ఆయన? కాదండి. మరి ఏం నేర్పుతున్నాడు ఆయన? మర్మములు, దేవుని రాజ్య మర్మములు ఉపమానాల రీతిగా బోధిస్తున్నాడు ఆయన. మరి వాటిని ఎవరు గ్రహించగలుగుతారు? ఏర్పాట్లో ఎన్నికలో ఉండి కొత్త జన్మ పొందుకున్న వాళ్ళు మాత్రమే ఆ దేవుని రాజ్య మర్మములు వాళ్ళు గ్రహించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, దేవుని రాజ్యంలో మర్మములు ఎరుగుట మీకు ఇవ్వబడింది, కానీ బయట వారికి ఇవ్వబడలేదు. ప్రైజ్ ది లార్డ్. వారికి ఇవ్వబడలేదు. ఈ మర్మములు ఎరుగుట మీకు ఇవ్వబడింది. మనం ఎంత ధన్యులం. ఆయన అందుకే అంటాడు, కింద అంటాడు, అందుకే చూచుచున్న మీ కళ్ళు ధన్యమై ఉన్నవి. చూస్తున్నా అంటే కళ్ళ కథ చూసేది కాదు, అక్కడ గ్రహింపు అన్నమాట. దాన్ని అర్థం చేసుకోవడం. చూచుచున్న మీ కళ్ళు ధన్యమై ఉన్నవి, వినుచున్న మీ చెవులు ధన్యమై ఉన్నవి. ఇక్కడ వినడం అని అందరు వింటారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడు గాక.
అదిగో ఆ చెవి ఉండి వింటున్నారు చూడు, అది మళ్ళీ ఎక్కడికి వస్తుంది? గ్రహింపు. చూచుట అన్నా గ్రహింపే, వినడం అన్నా గ్రహింపే. చూచుటమన్నా అర్థం చేసుకోవడమే, వినడమన్నా అర్థం చేసుకోవడమే. అలా వినడము చూడడం అంటే అర్థం చేసుకున్న మీరు ధన్యులై ఉన్నారు. మళ్ళీ అర్థం చేసుకునేది ఎట్లా? మన జ్ఞానంతోనా, మన తెలివితేటలతోనా, మనం చదువుకున్న చదువుతోనా? మరి ఎట్లా అర్థం చేసుకుంటున్నాం? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీకు వ్యక్తిగతంగా బయలుపరుస్తున్నాడు. అందుకే నువ్వు ప్రాఫిట్ మెసేజ్ ఎంతమందికి ఇచ్చినా వాళ్ళు విన్నా వాళ్ళకి అర్థం కాదు. అది నా మెసేజ్లు మీరు ఎంతమందికి పంపినా చాలామందికి అది విన్నా వాళ్ళకి అర్థం కాదు. మీకు తెలుసు మన సబ్స్క్రైబర్స్లో 15,400 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 15,464 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అంతమందిలో చాలామంది సంఘశాఖలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ సబ్స్క్రైబర్స్ని మేము చూడగలుగుతాం. పాస్టర్స్ ఉన్నారండి, డినామినేషన్ పాస్టర్స్. వాళ్ళు వింటున్నారు వర్తమానం, కానీ వాళ్ళకి గ్రహింపు వస్తలేదు. వాళ్ళకు ఎంటే మెసేజ్ వాళ్ళు ఉన్నారు, ఇతర సంఘాలలో, ఇతర ఎంటే మెసేజ్ సంఘాలు వింటున్నారు, కానీ వాళ్ళకి ఏమీ గ్రహింపు వస్తలేదు, అర్థం కావట్లేదు వాళ్ళకు. ప్రకటన 10 రెండవ రాకడ మర్మం వాళ్ళకి అర్థం కావట్లేదు. మొదటి తెస్సలోనిక 4:16 మర్మం, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బూరతో ప్రభు దిగొచ్చుట వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి గ్రహింపు వస్తలేదు వాళ్ళకు. ఎందుకు? వాళ్ళకి పరిశుద్ధాత్మ బాప్సం లేదు. వాళ్ళకు పరిశుద్ధాత్మ బాప్సం ఎవరికి ఇవ్వబడుతుంది? ఏర్పాట్లో ఉన్న వాళ్ళకు, ఎన్నికలో ఉన్న వాళ్ళకు, వాళ్ళకే పరిశుద్ధాత్మ బాప్సం. వాళ్ళే కొత్త జన్మ పొందుకుంటారు. మనం చెప్పాను కదా నేను సికింద్రాబాద్ చర్చిలోని ఏంటిది అది గొర్రెపిల్ల జీవగ్రంథము, జీవగ్రంథము. ఇవి 2 వేర్వేరు పుస్తకాలు కాదు, ఒకటే పుస్తకం, కానీ వేరువేరు సెక్షన్స్. ఇవి వేరువేరు భాగాలు. ఇవి అర్థమైందని అన్నది. కానీ అందులో గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేరైతే రాయబడ్డదో జగద్పునాది వేయబడి మునిపే గొర్రెపిల్ల రక్తము ద్వారా దేవుని మనసులోని వెనుక భాగములో ఏర్పరచబడి ఎన్నుకోబడి ఆ రక్తము చేత గొర్రెపిల్ల వధించబడి గొర్రెపిల్ల రక్తము చేత ఎవరి పేర్లైతే రాయబడ్డదో వాళ్ళకే కొత్త జన్మ. వాళ్ళే పరిశుద్ధాత్మ బాప్సంతో నింపబడతారు. వాళ్ళే తిరిగి జన్మించబడతారు. వాళ్ళే కొత్త జన్మ పొందుకోగలుగుతారు. నీటి మూలంగా ఆత్మ మూలంగా. కరెక్టేనా? అదిగో వాళ్ళకే దేవుడి గ్రహింపుని ఇస్తూ ఉంటాడు. ఇవన్నీ అర్థమవునట్టుగా చేస్తూ ఉంటాడు. దుష్టుడికి కనీసం వాడికి న్యాయ తీర్పు కూడా అర్థం కాదు. వాడికి న్యాయ తీర్పు ఎట్లుంటుందో కూడా వాడికి అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దుష్టులు అర్థం చేసుకోలేరు దాన్ని. ఆమేనంటారా? అందుకే అర్థం చేసుకుంటున్న మీ కళ్ళు, చూచుచున్న మీ కళ్ళు, వినుచున్న మీ చెవులు ధన్యమై ఉన్నవి. వి ఆర్ ద బ్లెస్డ్ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్. నీ ఆస్తంతా అమ్మినా నీకు రాదు గ్రహింపు. నీ ఆస్తంతా అమ్మి రోమన్ క్యాథలిక్ ఇచ్చినా నీకు గ్రహింపు రాదు. తెలుసుగా మీకు? చాలామంది అట్లా ఆస్తులు అమ్మేసి రోమన్ క్యాథలిక్కి డినామినేషన్స్కి ఇచ్చేస్తూ ఉంటారా? ఇయ్యరా? సతీష్ కుమార్ ఎట్లా సంపాదించిండు అనుకుంటాను? ఇట్లనే వీళ్ళందరూ ఎట్లా సంపాదించుకుంటున్నారు అనుకుంటున్నావు? పాపం వాళ్ళందరూ ఆస్తులు అమ్ముకొని తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఎందుకు? మాకు దేవుడి రాజ్యం అర్థమవుతుందేమో, మేము దేవుని రాజ్యం పోతామేమో. అట్లా రాదు. ఆస్తులు అమ్మినా రాదు, సమర్పణామి అని చెప్పేసి అప్పించినా రాదు. మనకు హిందూ దేశం కదా. హిందూ దేశంలో ఒకప్పుడు ఏం చేశారు? రాజుల కాలంలో దేవాదాయ శాఖ కోసము, అంటే దేవాలయాల కోసము మాన్యాన్ని ఇచ్చేవాళ్ళు. పొలాలు దారదత్తం చేసేవాళ్ళు. అదిగో మొన్న ఒకడు తిరుపతిలో ఏం చేశాడు? గుండు కొట్టించుకున్నాడు. వాని ఆస్తి కోట్ల విలువ చేసే ఆస్తి పేపర్లన్నీ హుండీలో వేసేసాడు. పేపర్ పడింది అది. మన యొక్క క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ ఆస్తులను మొత్తం తీసుకుపోయి ఇచ్చేస్తున్నారు పాస్టర్లకు, సంస్థలకు, సంఘ శాఖలకు. ఏం జరుగుతుంది ఇప్పుడు? అట్లెట్లనో ధన్యత వస్తుంది అనుకుంటాను. ధన్యత ఎట్లొస్తుంది అనుకుంటున్నావు? ధన్యత ఎట్లొస్తుంది అనుకుంటున్నావు? నువ్వు కొత్త జన్మ పొందుకుంటే దేవుడి వాక్యం నీకు అర్థమవునట్లు చేస్తూ ఉంటాడు. సమస్త కార్యాలు నీకు తెరవబడతా ఉంటాయి. తెరవబడడం అంటే అర్థమవుతా ఉంటాయి. అదిగో అప్పుడు చూడగలుగుతా ఉంటావు. చూడడం అంటే అర్థమవుతా ఉంటాయి. అప్పుడు నీకు అర్థమవుతుంటే నువ్వు ఆనందిస్తూ ఉంటావు వాక్యంలా. యూ విల్ బి హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి పైన నువ్వు ఒక సంతోషం కలిగిన వ్యక్తిగా ఉంటావు. బోలెడు అప్పులు ఉన్నాయి, అయినా సంతోషం ఉంటుంది. బోలెడు రోగాలు ఉన్నాయి, అయినా సంతోషం ఉంటుంది. బోలెడు సమస్యలు ఉన్నాయి, అయినా సంతోషంగా ఉంటాం. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడనే,
ఈ రోగాలు, ఈ వ్యాధులు, ఈ అప్పులు, ఈ సమస్యలు, ఈ ఒత్తిళ్ళు అన్నీ ఇక్కడే. కానీ రాబోయే లోకములా మనం రాజులుగా ఉండబోతానా? మనం రాజులుగా దేవుడు చేశాడు మనల్ని. రాజులైనా ఎక్కడ రాజులం? ఇక్కడ కాదురా బాబు, ఇది సాతాను ఏదోని, ఇది దేవుని రాజ్యం కాదు. ఇది సాతాను రాజ్యం. మనకు అర్థమైంది. ఇక్కడ మనల్ని ఆయన రాజులుగా చేయడు. ఆయన రాబోయే లోకములో ఆయన మరలా తన రాజ్యాన్ని ఇక్కడ స్థాపిస్తాడు భూమి పైన. అది ఆయన రాజ్యంలో మనం రాజులుగా ఉండబోతాం. అందుకే ఓ మెసేజ్లో బైబిల్లో అంటాడు, యేసుక్రీస్తు, నిన్న నేను చెప్పాను, నిన్న బుధవారం మీటింగ్లో చెప్పిన నేను, ఏంటిది? యేసుక్రీస్తు తన అవమానమును నిర్లక్ష్యపెట్టి రాబోయే ఆనందం కొరకు మనం కూడా అలానే చేయాలంటాడు లేఖనంలో. మనం కూడా అలానే చేయాలంటున్నది. ఇప్పుడు మనకున్న అవమానాలను, ఇప్పుడు మనకున్న రోగాలను, ఇప్పుడు మనకున్న వ్యాధులను, ఆర్థిక ఇబ్బందులను, సమస్యలను నిర్లక్ష్య పెట్టాలా? ఎందుకు? రాబోయే ఆనందం. వెళ్ళబోతున్నామా ఆనంద దేశానికి? వెళ్ళబోతున్నామా మన ఆనందంలోనికి? నా తండ్రి చేత ఆస్వాదించబడిన వారులారా, ఈ ఆనందంలోనికి రండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జరగబోతున్నదా అది? చెప్పాలా నాకు? జరగబోతున్నదా అది? అందుకే ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఇవన్నీ నిర్లక్ష్యం చేద్దాం. అవమానం వచ్చింది, వాళ్ళు తిట్టిళ్ళు, ఏదేదో యూట్యూబ్లో ఏదో అంటున్నాడు, నీకు ఇంటి పక్కడు గొడవ పెట్టుకున్నాడు, మీ అన్నదమ్ములు తిడుతున్నారు, అక్క చెల్లెలు తిడుతున్నారు, పోనే. అరే వీళ్ళు ఏందరా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనుకోవాలి వాడు. ఎందుకో తెలుసా? రాబోయే ఆనందం కొరకు సిలువను కూడా ఆయన సహించాడనుంది బైబిల్లో. సిలువ నీ అవమానాలకు, రోగాలకు, వ్యాధులకు, కష్టములకు, నిందలకు, వీటికి అన్నిటికీ సాదృశ్యం సిలువ. శ్రమలకు, శోధనలకు అన్నిటికీ సాదృశ్యం సిలువ. ఆయన సిలువను సైతం సహించాడు ఆయన. ఎందుకు? రాబోయే ఆనందం కోసం. పొందుకున్నాడా ఆనందాన్ని? పొందుకున్నాడా? మనం కూడా పొందుకుంటామా? ఖచ్చితంగా పొందుకోబోతాం. అందుకే నిర్లక్ష్యం చేయండి అవన్నీ. బ్రదర్, నేను ఈ వర్తమానం నమ్మినాక నా బంధువులందరూ నాకు విరోధమయ్యారు. కావాలా? బ్రదర్, నేను ఈ వర్తమానం నమ్మిన తర్వాత సంఘ శాఖలంతా నాకు వ్యతిరేకమైనవి. కావాలా? అందరు నన్ను తిడుతున్నారు. కావాలా? నన్ను అవమానపరుస్తున్నారు. కావాలా? నన్ను నిందలు పెడుతున్నారు. కావాలా? ఇవన్నీ రావాలా? ఇవన్నీ నువ్వు నిర్లక్ష్యం చేయి. నువ్వు వాటిని హల్లెలూయా. రాబోయే ఆనందం కోసం ఆలోచించు. నీకు దేవుడి రాజ్యం అర్థమవుతుంది, తీర్పు అర్థమవుతుంది, దేవుడి రాజ్యము అర్థమవుతుంది. దేవుని రాజ్యం మర్మాలు, దేవుని రాజ్యం నీకు అర్థమవుతుంది. ఆ మర్మాలు అర్థమైందని అన్నది, తీర్పు అర్థమవుతుంది. ఆ మర్మాలు నీకు అర్థమవుతా అంటే నీ జీవిత మర్మం బయటపడుతుంది. నువ్వెందుకు ఏర్పరచబడ్డావో, నువ్వెందుకు ఎన్నుకోబడ్డావో, నీ జీవిత మర్మం ఏంటో నీకు అర్థమవుతుంది. ప్రతిదీ నీ జీవితంలో ఏం జరుగుతుందో అదంతా నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రతిదీ ఏం జరుగుతుందో అన్నీ నీకు అర్థమవుతున్నాయి. ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ. ఎందులో నుండి? వాక్యంలో నుండి నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అర్థమైందన్న చెప్పింది. ఆ వాక్యం వింటా ఉంటే, ఆ వాక్యం చదువుతూ ఉంటే, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, బైబిల్ చదువుతూ ఉంటే, వర్తమానాలు చదువుతూ ఉంటే నీకు అర్థమవుతా ఉన్నది నీ జీవిత మర్మం ఏంటో. ఆమేన్, హల్లెలూయా. సో అందుకే ఓన్లీ ద పీపుల్ హూ ఆర్ born again, they can understand all things. తిరిగి జన్మించబడిన జనులు మాత్రమే వారు సమస్తమైన కార్యాలను అర్థం చేసుకోగలరు. అది నేనలే, లేఖనం అంటుంది, అది ప్రవక్త అంటున్నాడు. అర్థమైంది అందరికీ? ఓకే, ఇది కూడా అర్థం కావాలన్నా మళ్ళీ నీకు తిరిగి జన్మించబడి ఉండాలి. ఈ వర్తమానం నీకు అర్థం కావాలన్నా పరిశుద్ధాత్మ బాప్సం పొందుకొని ఉండాలి. లేకపోతే నీకు అర్థం కాదు. నీ తల అర్థమైనట్టే అనిపిస్తుంది కానీ అర్థం కాదు. తెలుగులే మాట్లాడినా కానీ అది తెలుగు కాదు. అది నీకు అన్య భాషలు అవి, నీకు అర్థం కాదు. అది నీ తలపై నుండి నీ పక్కన నుండి వెళ్ళిపోతా ఉంటుంది. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే.
చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. అద్భుతమైన విషయాలు నీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు మాతో మాట్లాడినావు ప్రభువా. నిజమే, పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడును యేసే క్రీస్తని చెప్పలేడని పౌలు గారు అన్నాడు. వ్యక్తిగతంగా ఆయన నీకు బయలుపరచుకోవాలని ప్రవక్త అంటున్నాడు. నిజమే దేవా, పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటేనే కదా వ్యక్తిగత ప్రత్యక్షతని ఇచ్చేది. ప్రతి లేఖనము మాకు అర్థం కావాలి, ప్రతి వాక్యం మాకు అర్థం కావాలి. ఆది కాండము నుండి ప్రకటన వరకు మాకు అర్థం కావాలి, అర్థం అవుతుంది. పరిశుద్ధాత్మనే దీనికి రచయిత, పరిశుద్ధాత్మనే ఈ గ్రంథాన్ని రాసినవాడు. ఆయన మాలో ఉంటే మాకు అది అర్థమవునట్లు చేస్తాడు ఆయన. అదే ప్రభు, అందుకే సమస్త కార్యములు యెహోవాను ఆశ్రయించు వారికి సమస్త కార్యములు అర్థమవుతాయి అంటున్నాడు ఆయన. అవును ప్రభు, ఆ సామెతలో అదే మాట చెప్పబడింది. కీర్తనకారుడు కూడా అదే అంటున్నాడు. ఇదిగో నేను ఆ ధర్మశాస్త్రమును ఆజ్ఞలను నేను అనుసరించి జీవించినట్లుగా నాకు ఆ గ్రహింపునివ్వమంటున్నాడు. ప్రభువా, అర్థమవునట్లుగా చేయమంటున్నాడు. దేవా, నిజమే దేవా, ఈ కృపను మాకు దయచే తండ్రి. మాకు అన్నీ అర్థమవుతాయి, లోకమంతా అర్థమవుతుంది, ప్రపంచమంతా అర్థమవుతుంది, రాజకీయం అంతా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రపంచ రాజకీయం అంతా మాకు అర్థమవుతుంది. అలా ఉన్నాయి ప్రభువా, అవన్నీ లేఖన ప్రకారంగా అర్థమైతే, అవి లేఖనములో నుండి అర్థమైతే, అవి పరిశుద్ధాత్మ లేఖనాలో నుండి వాక్యంలో నుండి మాకు అర్థమవునట్లు చేస్తాడు. అవి మతాలన్నిటిని గురించి, రాజకీయాలన్నిటిని గురించి, ఆర్థిక వ్యవస్థలన్నిటిని గురించి ఆయన మాకు అర్థమైనట్లు చేస్తాడు ఆయన. ఆ ముద్రలు అవే ప్రభువా. ప్రభువా, నీ కృపద ఇచ్చాయి. ఆ మొత్తం అన్నిటినీ గ్రహించగలిగిన మనస్సును మాకు ఇవ్వు దేవా. సమస్తమైన జ్ఞాన వివేచన మాకు దయచేదేవా. ప్రభు, ఆ జ్ఞాన వివేచన మాకు ఇవ్వు దేవా. ఆ జ్ఞాన వివేచన ఆత్మతో మమ్మల్ని నింపు దేవా. ఆ బుద్ధితో మమ్మల్ని నింపు ప్రభువా. బుద్ధిగల కన్యకలకు బుద్ధి లేని కన్యకలకు తేడా అదే. బుద్ధిగల కన్యకలకు సమస్తం అర్థమవుతాయి, కానీ బుద్ధి లేని కన్యకలకు అర్థం కావు. వాళ్ళకి అన్నీ అర్థం కావు, వాళ్ళకి బుద్ధి లేని కన్యకలకు, కానీ బుద్ధిగల కన్యకలకు అర్థమైతే అన్నీ. బుద్ధి అనగానే గ్రహింపు, బుద్ధి అనగా అర్థమవుట. అదే మేము చూస్తున్నాం ప్రభు, అర్థమవుట. బుద్ధిగల కన్యకలు అంటే సమస్తము అర్థమయ్యేవారు. బుద్ధి లేని కన్యకలు అంటే వాళ్ళకు అన్నీ అర్థం కావు వాళ్ళకు. ప్రభువా, మేము ఎంత ధన్యులం. ఈరోజు బుద్ధిగల కన్యకలమని మేము ఎట్లా చెప్పుకోగలుగుతున్నాం? మాకు అన్నీ అర్థమవుతున్నాయి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ అన్నీ మాకు వ్యక్తిగతంగా బయలుపరుస్తున్నాడు ప్రభువా. మేము వర్తమానాలు వింటూ ఉంటే, వాక్యం వింటూ ఉంటే, 7వ దూత స్వరాన్ని వింటూ ఉంటే, బైబిల్ చదువుతూ ఉంటే, అదిగో 5 రకాల పరిచర్యలో ఉన్న నీ సేవకులు ఆ 7వ దూత స్వరాన్ని తీసుకొని బోధిస్తూ ఉంటే మాకు అర్థమవుతూ ఉన్నది ప్రభువా. అవన్నీ మాకు అర్థమవుతా ఉన్నాయి. ఈ రోజున సమస్తము అర్థమయ్యేటట్టుగా నీ పరిశుద్ధాత్మ చేస్తున్నాడు. గ్రహింపునిచ్చేవాడు నీ పరిశుద్ధాత్మనే. వాక్యమును తెరిచి దాన్ని అర్థమయ్యేటట్టుగా చేసేవాడు నీ పరిశుద్ధాత్ముడే. ప్రభు, ఆ కృపను మాకు దయచేయి. ఆయనే, యేసుక్రీస్తే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు కలిగిన వాడు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే గుప్తములై ఉన్నవని లేఖనం అంటున్నది ప్రభువా. కొలసీలో పౌలు గారు చెప్తా ఉన్నారు 2వ అధ్యాయంలో, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తులో గుప్తములై ఉన్నవని. ఆ క్రీస్తే పరిశుద్ధాత్మగా ఇప్పుడు మాలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిజమం పరిశుద్ధాత్మగా మాలోనికి వచ్చినప్పుడు ఆ బుద్ధి జ్ఞానాన్ని మాకు ఇస్తున్నాడు అయ్యా. ఆ గ్రహింపును, వాక్యమును గురించిన గ్రహింపును మరియు లేఖనాల గురించిన జ్ఞానము మాకు ఇస్తున్నాడు ఆయన. వాటిని తెరుస్తున్నాడు ఆయన. మేము నిజంగా దీవించబడిన వాళ్ళం ప్రభువా. నమ్మల్ని అట్లా దీవించావు. ఈ లోకపరంగా మాకు ఏమి లేవు కావచ్చు, ఈ లోకపరంగా మేము పెద్ద కోటీశ్వరం కాదు కావచ్చు, ఈ లోకపరంగా ప్రభువా మాకు అవి అక్కర్లేదు కూడా ప్రభువా. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం అగ్ని చేత కాల్చేయబడబోతున్నది. ఇక్కడ మాకు కోట్లు ఉంటేంది, మాకు ఇక్కడ ఎంత డబ్బు ఉంటేంది, ఎంత ఆస్తులు ఉంటేంది, ఇవన్నీ అణుబాంబులకు పౌడర్ కాబోతుందని నీ వాక్యం చెప్తుంది, నీ ప్రవక్త చెప్పాడు ప్రభువా. అన్ని అగ్నికి ఆహుతి కాబోతున్నాయి, అన్ని అగ్ని బూడిదగా చేయబోతున్నాయి. ఇక్కడ కాదు ప్రభువా, మాకేం కావాలన్నా మాకు రాబోయే లోకంలో కావాలి, రాబోయే ప్రపంచంలో కావాలి, రాబోయే నీ రాజ్యంలో కావాలయ్యా.
ఈ భూమిని అంతటిని నువ్వు అగ్ని చేత శుద్ధీకరించాక, అనుభవముల చేత ఇదంతా కూడా నాశనం అయిపోయి శుద్ధీకరించబడ్డాక, ఇవన్నీ ఆస్తులు, ఇప్పుడున్న బిల్డింగ్లు, ఇప్పుడున్నవన్నీ కూడా అగ్ని చేత, ఆ అనుభవముల చేత పూర్తిగా ఇవి బూడిదైన తర్వాత, అదిగో నువ్వు ఇక్కడ శుద్ధీకరించబడిన భూమిపైన నీ రాజ్యాన్ని స్థాపిస్తావు చూడు, ఆ రాజ్యంలో మేము ఉండాలని ఆశిస్తాం. అది శాశ్వతమైన రాజ్యం, అది శాశ్వతమైన రాజ్యం. అందులో మేము పొందుకోవాలి. ప్రభువా కృప చూపించి మా పైన, నీ పిల్లలమైన మేమందరం మంది పొందుకునే భాగ్యం దయచేయి. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ప్రభురాత్రి భోజనంలో పాల్గొనబోతున్న వాళ్ళందరూ నేను నమ్ముతున్నా నీ ప్రభురాత్రి భోజనంను వాళ్ళు గ్రహిస్తున్నారని, అర్థం చేసుకుంటున్నారని, అందుకే వాళ్ళని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నా. ఆమేన్, ఆమేన్.